ఎస్ఆర్హెచ్ మరోసారి ఓడిపోయారు. అయితే ఈ మ్యాచ్ విషయానికి మనం చాలా డీప్ గా మాట్లాడేదానికన్నా సింపుల్ గా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే 4 మ్యాచ్ల్లో ఒకే విధంగా ఓడిపోయారు. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం. జీటీ ఈ మ్యాచ్ లో 16.4 ఓవర్స్ లోనే మ్యాచ్ ను ముగించి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లకు గాను 152 పరుగులు చేసి 8 వికెట్లు మాత్రం కోల్పోయారు. ఇక దీంతో చివరిలో వచ్చిన ప్యాట్ కమిన్స్ ఒక మంచి క్యామియో ద్వారా ఈ మాత్రం స్కోర్ అయితే వచ్చిందని చెప్పాలి. ఇక మొహమ్మద్ సిరాజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ని కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 4 వికెట్లను తీసి బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచాడు. అనంతరం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లే లో అద్భుతంగా వేశారు. మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు ఉందనిపించింది. కానీ సిమర్జీత్ సింగ్ ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నా గానీ ఈ ప్లేయర్ కి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ప్యాట్ కమిన్స్. కానీ ఈ ప్లేయరే మరోసారి కొంప ముంచాడని చెప్పాలి ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ లో వచ్చిన ఫస్ట్ ఓవర్ లోనే 20 పరుగులు ఇచ్చేశాడు. వాషింగ్టన్ సుందర్ 200కు పైగా స్ట్రైక్ రేట్ తో అయితే బ్యాటింగ్ చేశాడు. ఈ స్లో పిచ్ లో కూడా అదే మ్యాచ్ ను కాస్త జీటీ వైపుకి అయితే మార్చేసింది. ఇక ఈ మ్యాచ్ లో 16.4 ఓవర్స్ లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారీ విజయాన్ని నమోదు చేశారు గుజరాత్. ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఈ పిచ్ చాలా భిన్నంగా ఉంది, అసలు ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. ఇక ముఖ్యంగా మా బ్యాటర్స్ కూడా పెద్దగా బ్యాటింగ్ చేయట్లేదు, ఫామ్ లో కూడా లేరు. మా బౌలర్స్ ఎవరు పిచ్ కు తగ్గట్టుగా బౌలింగ్ చేయలేకపోయారు, వికెట్లు కూడా తీయలేదు. ఇక మా ప్లాన్స్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్ గా సిమర్జీత్ సింగ్ ప్లేస్ లో రాహుల్ చహర్ ని తీసుకోవాలి. కానీ గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ ని త్వరగా అవుట్ చేయడంతో సిమర్జీత్ సింగ్ ని తప్పక తీసుకోవాల్సి వచ్చింది అని ప్యాట్ అయితే చెప్పాడు. యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ గా మీరు ఎస్ఆర్హెచ్ లో ఎటువంటి మార్పులు జరగాలనుకుంటున్నారో కామెంట్స్ తెలపండి.